अरे भाई అరే భాయ్ మొత్తం నువ్వే మాట్లాడేసినావు ఇక నేనేం ఏం తమ్మి మాట్లాడినా సార్ నేను నాకు 110% మాట్లాడినావు అంతే సార్. నేను నాకు ఛాన్స్ దొరకదని అర్థమై నేను చెప్పింది 110%. 10% కాదు, దాన్ని కూడా అవును అనేసావు. అవును సార్. మాట్లాడరావు సార్ ఎందుకు. అందరికి నమస్కారం. सरस्वती नमस्तभ्यम वरदे कामरूपिणी विचारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा या कुंदेन्तु तुषार धवला या शुभ्रवस्तान्विता या वीणा वरदंड पंडितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर बलवृत्तिभिः दिव्य सदा पूजिता सामां पातु सरस्वती भगवंतिनी शेष जाड्यापः. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే బ్యానర్ వాన్మయ ప్రొడక్షన్స్ అంటే సరస్వతీదేవి కాబట్టి ముందు ఆవిడ తలుచుకుంటే అన్నీ మంచిగా జరుగుతుంది మనకి. కాబట్టి ముందు ఆ శ్లోకంతో మొదలు పెట్టాల్సి వచ్చింది. ఏదైనా సరే అని పక్కన పెడితే అయిపోయింది. ఇక ఆవిడ బాధ్యత ఆవిడ నెరవేర్చినట్టే, సినిమా సక్సెస్ అయినట్టే. ఎలా ఉంది ట్రైలర్? ధమ్కి నీ ఇంట్లో నా ఇంజిన్ ఎలా ఉంది? ధమ్కి సరే ముందు మన తమ్మి విశ్వక్సేన్ వాళ్ళ నాన్న మాట్లాడినప్పుడు ఆయన ఎత్తుకోవడమో ఒక ధమ్కిలాగా ఎత్తిండు గొంతు. తర్వాత మైకిల్ పనిచేయమో ఇక నేను మాట్లాడలేమో అనుకున్నా. సరే సరే ముందు తమ్మి విశ్వక్సేన్కి నా అండ్ టీమ్కి నా అభినందన తెలియజేసుకుంటున్నాను. బాగుంది ట్రైలర్, చాలా అద్భుతంగా ఉంది, చాలా కన్నుల విందులుగా ఉంది. అలాగే చాలా అంటే నయనానందంగా, అటు మ్యూజిక్ అయితే మీ ప్రసన్న గారు, అటు దినేష్ గారు డిఓపి చాలా అద్భుతంగా ఉంది. ఎస్ మాస్టర్ చాలా అద్భుతంగా స్టెప్పులించాడు ఆయన. దాంతో మన పూర్ణాచారి గారు సరస్వతీ పుత్రులు భూషలు గావు భూరి మయాంగత తారాహారములు భూషిత కేశ పాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకములు భూషములు గావు భూషణములిచ్చు వాగ్భూషణమే సుభూషణము భూషణములను నశించు అంటే అద్భుతమైన సాహిత్యాన్ని ఆయన సమకూర్చాడు ఆయన. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. నా విషయానికి వస్తే అంటే వినండి వినండి, ఈయన ఓ డైలాగ్ ఉంది, అది చెప్పట్లే ఇప్పుడు. నేను చూస్తున్నాను, ఏదో కొన్ని కారుల్లో లేవు, అన్ని జాగ్రత్తమ్మా పెట్టుకోను, ఏవో కొన్ని కారుల్లో లేవు, గెట్ అవుట్ ఆఫ్ మై కార్ అంది కదా కొంచెం అవి అని ఒక మాట కూడా వాడినాం. మెడికల్ షాప్ దానికి ఈయన్ని నేను ఏమంటానంటే సైలెంట్ ఎఫ్ఎఫ్ అంటాను. వర్కహాలిక్ మరి వర్కహాలిక్ లో అన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తాడు అర్థం కాదు. పెద్ద పొరికి నాలాగే. మరి ఎఫ్ అంటే ఏంటంటే ఎఫ్ఎఫ్ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్. ఈయనకి సినిమాలంటే పిచ్చి, అదొకటి నేను మెచ్చుకోవాలి. అది తమ్మిలో నేను బాగా నచ్చిన ఇదేంటంటే సినిమాకి సంబంధం లేదు, మరి ఏదో జాతకములు చూసి చెప్పారేమో, బాగుందయా అయినా ఉంగరాలు ఏమి లేవే, ఇంకా కొన్ని నేను తీసుకోవాలా వేసుకుని ఇంక చాలా ఏమంటారు గురుగారు. ఈయన మా అక్కగారి దగ్గర జమాలు చేసి నేర్చుకున్నారు. నేను ఒకసారి ఇలాగే ఇంకా ఉండేవి ఉన్నాయి కొన్ని ఇంట్లో పెట్టి వచ్చా. ఆ ఉంగరాలన్నీ వేసుకుని గోవాకి వెళ్ళా నేను ఆవిడ న్యూ ఇయర్కి. అప్పుడు అక్కడ అడిగిండ్రు, ఎవరికి ఎక్కువ ఉంగరాలు లేని అంటే చేయి చూపించినాను, 2 చేతులు చూపిస్తే లెక్కెట్టిండ్రు. ఇంకెవరికైనా
ఇంతకన్నా ఎక్కువ ఉన్నాయని అడిగాను, లేవన్నారు. నాకు ప్రైజ్ వచ్చింది, ఏదో ఒక ఫ్రీ డెస్టినేషన్, ఒక 5 రోజులు ఏదో హోటల్ 3 రోజులు ఫ్రీగా ఉండొచ్చు, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ అన్నారు. మా ఆవిడతో చెప్పిన, చూసినా ఉంగరాలు ఎందుకన్నావు, ఇన్ని ఉంగరాలు ఉండబట్టాయి కదా నాకు మంచి ఫ్రీ బోర్డింగ్ లాడ్జింగ్, మరి హ్యాపీగా ఏదైనా డెస్టినేషన్ ఎక్కడికైనా పిక్నిక్ వెళ్ళొచ్చని. సో అట్లా ఎవరికి ఎట్లా రాసి పెట్టిందో తెలియదు. సో అలా ఈయన డ్రీమ్ అది నేను చెప్పేది. ఫన్ అంటే ఒక ప్యాషన్. సినిమా అంటే పిచ్చి ఉండకూడదు కానీ ప్యాషన్ ఉండాలంటారు. చాలామంది సోషల్ మీడియా కూడా ట్రోల్ చేశారు, పిచ్చికి ప్యాషన్కి తేడా ఏంటో అని. ఈ సినిమా చూస్తే తెలుస్తుంది ప్యాషన్. రెండోది ఫ్రస్ట్రేషన్. ఎన్ని అంటే ఒడిదుడుకుడికి ఎన్నో ఫైనాన్షియల్ ఆర్థికంగా అయితేనేమి ఎంతో ఆయన మీద ఆయన నమ్మకంతో, ఆయన టీం మీద నమ్మకంతో ఎన్నో ఈ ఒడిదుడుకులు అధిరోహించి వాటన్నిటిని దాటి వాళ్ళ ఈ సినిమా మన ముందుకు వస్తుందంటే నిజంగా మనందరూ కూడా అంటే ఎస్, మన తెలుగు వాళ్ళకి ఒక మంచి ఇది ఉంది. గుణం ఏంటంటే మంచి సినిమాని ఎప్పుడు ఆదరిస్తారు, అలాగే కొత్తదనాన్ని కూడా ఎప్పుడు ఆదరిస్తారు. అలాగే మరి ఆయన ఎన్నో సినిమాలు చేశాడు. ఆయన తమ్మి హిట్ చేసిండు, దాని తర్వాత ఫలక్నుమా దాదా, అక్కడి నుంచి ఏది మాస్క దాదా అయిపోయినావు. దాని తర్వాత ఏదో అశోకవనంలో అర్జున కళ్యాణం, దాని తర్వాత మొన్న ఓడిదేవుడా, మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ధమ్కి ఈ సినిమాతో మీ ముందుకు వస్తున్నాడు ఆయన. సో ఇలా రకరకాల సినిమాలు, డైరెక్షను, మరి అటు నిర్మాతగా, మరి హీరోగా చేయడం అంటే ఇప్పుడున్న యువతరంలో అది చాలా అరుదు కద్దు. మరి అటువంటిది అన్నీ తానై మరి తన టీంకి ఇన్స్పిరేషన్ అయ్యి అందరూ కూడా ఎంతో చూస్తుంటేనే ఎంతో బాగుంది, అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. అప్పుడప్పుడు ఇట్లాంటి సినిమాలు చూసినప్పుడు నన్ను నేను ఊహించేసుకుంటాను. ఎందుకంటే ఇటువంటివి చేస్తే మీరు చూడరుగా, నేను చేస్తే ఇదెక్కడ కూడా అన్ని చేయాలి ఉంటుంది మనకేమో తీసుకెళ్ళి. ఇప్పుడు మీరు ఆ డైలాగ్ చెప్తే ఎట్లా పిచ్చెక్కిపోయారో చూసిరా సార్. అంతే. సో ఇప్పుడు యాక్టింగ్ అంటే అరవడమో లేకపోతే నవ్వడమో లేకపోతే ఏడిపించడమో కాదు. యాక్టింగ్ ఎందుకు పాత్రలోకి వెళ్ళినప్పుడు సరే అన్ని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అయినా నేను చేశాను ఈ సినిమా అన్న ఒక తృప్తిని మాత్రం కలిగించాం ఆయన నాకు తమ్మి. సో ఇంకోటి, చాలామంది ఇట్లా ముందుకు వస్తున్నారు, మంచి మంచి సినిమాలు ఇస్తున్నారు, ప్రేక్షకులు అసలు రారు, థియేటర్కి రారు అన్న ఒక ఈ యొక్క ఏదైతే ఉందో మంచి సినిమాలు, నిజమే మంచి సినిమాల్ని, కానీ ఇప్పుడు చూసాం మనం ఎంతో అద్భుతంగా ఉంది. తప్పకుండా మీరు అంతా వస్తారు థియేటర్కి. ఇదేదో ఇంట్లో కూర్చొని చూసే సినిమా కాదు ఇటువంటి సినిమాలన్నీ కూడా. ఎందుకంటే ఖర్చు కనిపిస్తుంది. దాంతోపాటు ప్రతి ఆర్టిస్ట్లో కూడా నటీనటుల్లో మరి వాళ్ళ హావభావాలు ముత్యాలు ఏటవాళ్ళుగా దొర్లితే ఎంత అందంగా ఉంటాయో. మరి దర్శకుడిగా అంత బాగా రాణించుకున్నాడు ఆయన. నేను ఒక సినిమా డైరెక్ట్ చేద్దామని అనుకున్నాను, జరగలే, నా వల్ల కాల, అయిపోయింది సినిమా నర్తనశాల. సో అలాగే ఇప్పుడు ఆయన మరి ఇప్పుడు ఇంత ధైర్యంతో ఎంతో ఆ తర్వాత మళ్ళీ దాని జోలికి వెళ్ళలేదు నేను, ఎందుకంటే నాకు టైం లేక నాకు తట్టక సబ్జెక్ట్స్ కొన్ని. సో అలా ఉంది ఆదిత్య త్రిబుల్9 మ్యాక్స్ వచ్చే సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఉంది. సో చాలా బాగుంది, అద్భుతంగా. మా మొత్తం టీంకి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను, పాత్రికేయులకి అందరూ కూడా. సో ప్రేక్షకులు మీరంతా కూడా ఈ సినిమాని చూసి థియేటర్లకు వచ్చి చూసి ఈ సినిమాని ఆనందించండి. అండ్ మొత్తం హోల్ టీంకి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సో అలాగే నా తమ్ముడు విశ్వసేన్ కూడా నన్ను పిలిచినందుకు అతను కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుని ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను. సో బ్రహ్మాండం ఉంటుంది. వీరసింహారెడ్డి ఇంకా చాలా టైం ఉందిలేవే, అప్పుడే చెప్పేస్తే మా ప్రొడ్యూసర్ మా డైరెక్టర్లు వాళ్ళు వెళ్ళాక వాళ్ళు దొబ్బులు వినాల్సి వస్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ అందరికీ. సినిమా చూడండి, బాగా ఎంజాయ్ చేయండి. సినిమా మంచి సక్సెస్ అవ్వాలి. ఇలాగే
మళ్ళీ సినిమా శతదినోత్సవానికి కూడా నేను రావాలని కోరుకుంటున్నాను. వాళ్ళ మొత్తం టీం అందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నేను ఇంట్లో నా ఇంజను ధమ్కే ధమ్కే. జై బాలయ్య. సో థ్యాంక్ యూ బాలబాబు, మీరు రావడం ఇవాళ ఎంత ఎనర్జీని ఇచ్చింది ఈ సినిమాకి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రత్యేక కృతజ్ఞతలు దమ్కి టీం వైపు నుంచి తెలియచేసుకుంటున్నాము. అండ్ ఇవాళ ట్రైలర్ 1.0 మరి ఉంది అంటే డెఫినెట్గా అది మీ చేతుల మీదుగా లాంచ్ అయింది కాబట్టి ఇంత పవర్, ఇంత ఎనర్జీ వచ్చిందనమాట, యాడ్ అయిపోయింది. సో ఫెబ్లో ఈ ఎనర్జీ సక్సెస్గా మారి బ్లాక్ బాస్టర్ సక్సెస్ని విశ్వకు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ మీ సపోర్ట్ నాకు తెలిసినంత వరకు అది ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అనమాట. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి విశ్వక్ మీద అండ్ సినిమా ఇండస్ట్రీ మీద. మీరు బ్లాక్ బాస్టర్స్ మా అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ. మీరంటే ఎంత ఇష్టం చూడండి, నేను మ్యాచింగ్ వేసుకొచ్చాను మీకు. ఓకే, సో అదనమాట. థ్యాంక్ యూ సో మచ్. నందమూరి బాలకృష్ణ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.